హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో లాస్ట్ క్లాస్లో ఈ క్యాంప్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఎస్హెచ్ఎంలో మనం డిస్కస్ చేసాం. సో దాంట్లో 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయని, సో డ్వెల్ ఫ్యాక్టర్ అండ్ రైజ్ ఫ్యాక్టర్ అండ్ ఫాల్ ఫ్యాక్టర్ అండ్ అగైన్ డ్వెల్ ఫ్యాక్టర్ ఉంటాయని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇంతకీ డ్వెల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్. ఓకే, డ్వెల్ మెకానిజం. సో ఏంటి డ్వెల్ మెకానిజం అనేది? సో దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది వాట్ ఈస్ డ్వెల్. సో డ్వెల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఇంటర్మీడియట్ మోషన్ మెకానిజం. సో దట్ ఆల్టర్నేట్స్ ఫార్వర్డ్ అండ్ రిటర్న్ మోషన్స్ విత్ హోల్డింగ్ పొజిషన్. అంటే ఈ హోల్డింగ్ పొజిషన్ ని డ్వెల్ పొజిషన్ అని అన్నాం. ఈ డ్వెల్ పొజిషన్ బేస్ చేసుకుని రైజ్ ఆర్ ఫాల్ డౌన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్వెల్. సో ఇక్కడ చూడండి, ఇది ఇంటర్మీడియట్ మెకానిజం అని అంటాం. ఓకే, క్యామ్ మెకానిజం. సో దీంట్లో ఇది ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ సో ఇది ఏ పాయింట్, ఈ ఎండ్ పాయింట్ బి అనుకోండి. సో ఈ ఏ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఇది డౌన్ డైరెక్షన్ లో కిందకు మూవింగ్ అనేది జరుగుతుంది, ఫాలోవర్. ఓకే, అండ్ అనదర్ క్యామ్ అనేది ఈ రెండు కూడా ఒకే యాంగిల్ తో ఉండకుండా డిఫరెంట్ యాంగిల్స్ అనేది మనం అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఏ బి అండ్ పాయింట్స్ అనుకోండి, ఇక్కడ నుండి చిన్న యాంగిల్, ఇక్కడికి కూడా వెరీ స్మాల్ యాంగిల్. సో ఇది ఎప్పుడైతే కిందకి డైరెక్షన్ మూవ్ అవుతుందో ఇది కిందకి స్లైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ గా ఇది కూడా కిందకి డైరెక్షన్ రొటేషన్ అవుతుంది కాబట్టి ఒకే షాఫ్ట్ వే ఉంటుంది కాబట్టి ఇది కూడా కిందకి మూవ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మూవ్ అవుతుంది ఇది పైకి మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఇంటర్మీడియట్ మెకానిజం అని అంటాం. ఓకే, సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ డ్వెల్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వన్ అనేది సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం, సెకండ్ వన్ ఈజ్ డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజమ్స్ అనేవి 2 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్, వాట్ ఈజ్ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం? ఈ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం అంటే ఏంటి? సో ఈ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం లో 3 మోషన్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ 3 ఫంక్షన్స్ ఏంటి? సో డ్వెల్ ఫస్ట్ వన్, రైజ్ అండ్ రిటర్న్ ఫంక్షన్స్ అనేవి 3 ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఈ క్యామ్ అనేది రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు సో కంప్లీట్ రిపీటెడ్ గా ఈ 3 ఫంక్షన్స్ రొటేషన్ అనేది జరుగుతుంది. ఒకటి డ్వెల్ అండ్ రైజ్ అండ్ రిటర్న్, ఈ 3 ఫంక్షన్స్ కంప్లీట్ గా రొటేషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో దీంట్లో ఈ క్యామ్ అనేది కిందకు రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు జనరల్ గా మనం లాస్ట్ క్లాస్ లో ఎస్హెచ్ఎం లో మనం డిస్కస్ చేసాం. ఏంటది? సో ఒకసారి చూడండి. సో ఇక్కడ క్యామ్ ఫాలోవర్ అనేది పైకి కిందకి డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు సో ఈ విధంగా గ్రాఫ్ అనేది మూవింగ్ అవటం అనేది జరుగుతుంది. సో ఇది రైజ్. ఓకే, అంటే ఏంటి? అవుటర్ స్ట్రోక్ లో రైజింగ్ అనేది ఉంటుంది. సో రైజ్ తర్వాత ఇది డ్వెల్ పొజిషన్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ టైం వరకు కూడా అది కాన్స్టెంట్ గా, అంటే దెర్ ఇస్ నో వెలాసిటీ అండ్ దెర్ ఇస్ నో యాక్సలరేషన్ అనేది ఉంటుంది జనరల్ గా. అది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం లో వన్స్ ఇలా రొటేషన్ అనేది జరుగుతున్నప్పుడు, అంటే ఒకసారి చూడండి, ఇక్కడ రైజ్ అనేది జరిగింది. ఓకే, అండ్ దెన్ ఫాల్ అనేది జరిగింది. సో ఈ రెండింటికి సెంటర్ లో లింక్ అనేది ఉంటుంది. సో ఈ లింక్ ని డ్వెల్ అని అంటాం. సో ఈ డ్వెల్ అనేది ఈ రైజ్ అండ్ ఫాల్ కి ఇంటర్మీడియట్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రైజ్ అనేది జరుగుతున్నప్పుడు యాక్సలరేషన్ వెలాసిటీ 2 కూడా ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం రిటర్న్ లో వచ్చేటప్పుడు యాక్సలరేషన్ వెలాసిటీ 2 కూడా ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడికి వచ్చేసరికి ఫ్యూ సెకండ్స్ పాటు డ్వెల్ పొజిషన్ లో, అంటే ఐడియల్ పొజిషన్ లో ఉండిపోతుందని అన్నాం. కానీ ఇక్కడ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సో ఇక్కడ ఉన్న యాక్సలరేషన్ అనేది తగ్గకుండా, అంటే డిక్రీజ్ అయినప్పుడు తగ్గకుండా ఇది సేమ్ కాన్స్టెంట్ గా కంటిన్యూటీ యాక్సలరేషన్ అనేది జరపడానికి ఇక్కడ ఈ డ్వెల్ పొజిషన్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజమ్స్. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం ఫిగర్ లో చూద్దాం.
ఓకే, సో దీంట్లో ఈ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం లో వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ డబుల్ హార్మోనిక్ ఫంక్షన్. డబుల్ హార్మోనిక్ ఫంక్షన్ అని అంటాం. అంటే ఇస్ వన్ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో ఈ డబుల్ హార్మోనిక్ ఫంక్షన్ అనేది ఎలా వర్కింగ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. సో ఇది రొటేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సెంటర్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి రైజ్ అనేది జరిగేటప్పుడు మనం ఎస్ఎస్ఎం లో చూసినట్టు సో గ్రాడ్యువల్ గా డిస్ప్లేస్మెంట్ అనేది పైకి ఇలా మూవ్ అవుతుంది అండ్ దెన్ రిటర్న్ ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ తీసుకున్న మనం డిస్ప్లేస్మెంట్ లో ఇది ఈ డైరెక్షన్ లో తీసుకుంటే ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యామ్. ఓకే, సో ఈ క్యామ్ లో 0 degrees, 90 degrees అండ్ 180 degrees అండ్ ఎట్సెట్రాస్. ఓకే, సో ఇది రైజ్ అండ్ ఫాల్ అండ్ దిస్ ఇస్ ద డ్వెల్ పొజిషన్. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం. సో దీంట్లో గ్రాడ్యువల్ గా 0 నుండి 90 degrees కి వెళ్ళేసరికి ఇంక్రీజ్ అనేది జరుగుతుంది అండ్ దెన్ గ్రాడ్యువల్ డిక్రీజ్ అనేది జరుగుతుంది రిమైనింగ్ డ్వెల్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ యాక్సిలరేషన్ అనేది దీంట్లో ఏమన్నాం, ఇక్కడ తీసుకున్న ఈ డ్వెల్ పొజిషన్ అనేది యాక్సిలరేషన్ అనేది కంటిన్యూటీ ఆఫ్ యాక్సిలరేషన్ అనేది జరగడానికి ఈ డ్వెల్ పొజిషన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇక్కడ మనం తీసుకున్న ఈ గ్రాఫ్ లో సో ఇక్కడ నుండి గ్రాఫ్ అనేది ఇలా వచ్చి అండ్ ఇక్కడ వరకు ఇలా వస్తుంది ఆసిలేషన్. కాబట్టి సో ఇక్కడ ఈ 90 degrees దగ్గర జనరల్ గా ఇక్కడ స్టాప్ అనేది జరగాలి. ఈ స్టాప్ అనేది జరగకుండా యాక్సిలరేషన్ కంటిన్యూటీ జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇక్కడ నుండి కంటిన్యూటీగా అండ్ అగైన్ ఆసిలేషన్ అనేది ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని డబుల్ హార్మోనిక్ ఫంక్షన్ అంటాం. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం. అండ్ సెకండ్ వన్ డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజం. సో ఈ డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజం అనేది కంపారిటివ్ ఈ సింగిల్ డ్వెల్ క్యామ్ మెకానిజం తో కంపేర్ చేసుకున్నట్లయితే సో ద అరేంజ్మెంట్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఇట్స్ వెరీ టిపికల్ అరేంజ్మెంట్ అన్నమాట. ఓకే, సో టిపికల్ అరేంజ్మెంట్. సో దీంట్లో అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, రైజ్ అనేది ఉంటుంది, డ్వెల్ అనేది ఉంటుంది అండ్ ఫాల్ అనేది ఉంటుంది అండ్ అగైన్ డ్వెల్. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఇన్ డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజం. సో దీన్ని అండ్ అగైన్ ఇట్ విల్ బి పీస్ వైజ్ ఫంక్షన్. దీన్ని పీస్ వైజ్ ఫంక్షన్ గా కూడా అంటాం ఇక్కడ. ఓకే, సో పీస్ వైజ్ ఫంక్షన్ అంటే ఏంటి, మల్టిపుల్ సబ్ ఫంక్షన్స్. ఓకే, ఫంక్షన్ ని సబ్ ఫంక్షన్స్ గా డివైడ్ చేస్తాం. సో అందుకని ఇది ఏంటంటే ఇట్స్ వెరీ టిపికల్ అరేంజ్మెంట్ అని అన్నాం. ఓకే, సో దీంట్లో ఉన్న అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇక్కడ ఈ సింగిల్ డ్వెల్ క్యామ్ లో తీసుకున్నట్టు ఇక్కడ డ్వెల్ పొజిషన్ ఏంటి, ఇక్కడ పొజిషన్ ఇక్కడ యాక్సిలరేషన్ అనేది తగ్గకుండా కంటిన్యూటీ అనేది ఉంటుంది. కానీ ఈ డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజం లో కంటిన్యూటీ అనేది ఉండదు. సో ఇక్కడ రైజ్ అనేది ఉంటుంది, డ్వెల్ పొజిషన్ అనేది ఉంటుంది అండ్ అగైన్ ఫాల్ డౌన్ అండ్ డ్వెల్ పొజిషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ డ్వెల్ పొజిషన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా డ్వెల్ అయిపోతుంది, అంటే 0 అయిపోతుంది. సో దట్ మీన్స్ యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ అనేది సో ఈ 2 డ్వెల్ పొజిషన్స్ దగ్గర యాక్సలరేషన్ అనేది 0 అయిపోతుంది అండ్ వెలాసిటీ ఆల్సో. ఇక్కడ కూడా యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ అనేది 0 అండ్ రిమైనింగ్ ఇక్కడ యాక్సలరేషన్ వెలాసిటీ అనేది ఉంటుంది, ఇక్కడ యాక్సలరేషన్ వెలాసిటీ అనేది ఉంటుంది. ఓకే, సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజం. సో ఈ డబుల్ డ్వెల్ క్యామ్ మెకానిజం లో ఈ క్రాంక్ అనేది కంటిన్యూస్ గా 360 degrees అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ 360 రొటేషన్ లో ఈ క్రాంక్ కి ఒక కనెక్టింగ్ రాడ్ అనేది ఈ ఫిగర్ కి మనం అటాచ్మెంట్ అనేది చేసుకుంటాం. సో ఇది ఎప్పుడైతే ఇలా 0 to 180 degrees అనేది జరుగుతుందో ఈ లీవర్ అనేది ఇక్కడ నుండి ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ 180 అంటే ఇది ఇలా స్లైడ్ అనేది జరుగుతుంది. సో ఇది అగైన్ 180 నుండి అగైన్ 360 వచ్చేసరికి ఈ లీవర్ అనేది అండ్ బ్యాక్ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. అంటే సో ఇలా మూవీ అవుతున్నది మళ్ళీ బ్యాక్ మూవింగ్ అవుతుంది. ఓకే, సో దీనికి అటాచ్డ్ గా డ్రైవర్ గేర్ అనేది తీసుకుంటాం.
ఓకే, సో ఈ డ్రైవర్ గేర్ అనేది కూడా దీంతో పాటు ఆల్టర్నేటివ్ గా రొటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఇలా రొటేషన్ అవుతున్నప్పుడు ఇది క్రాస్ సెక్షన్ 1, ఇది క్రాస్ సెక్షన్ 2 అనుకుంటే క్రాస్ సెక్షన్ 1 నుంచి ఇలా క్రాస్ సెక్షన్ 2 వరకు వస్తుంది. అప్పటికి ఇక్కడ 180 డిగ్రీస్ అనేది సరిపోతుంది. సో రిమైనింగ్ 180 డిగ్రీస్ ఏంటి, 180 టు 360 వచ్చినప్పటికి ఇది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి అండ్ అగైన్ సెక్షన్ 2 నుండి మళ్ళీ ఈ డైరెక్షన్ ఇలా మూవింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డ్రివెన్. సో విత్ రెస్పెక్ట్ టు డ్రైవర్ దీంతో పాటు ఈ డ్రివెన్ అనేది ఏంటి, ఈ డ్రివెన్ అనేది 360 డిగ్రీస్ కి కంప్లీట్ గా రొటేషన్ అనేది జరగదు. సో దీంతో పాటు ఇది ఎంతవరకు స్లైడ్ అవుతుంది అంతవరకు ఇలా రొటేషన్ అనేది జరుగుతుంది అండ్ అగైన్ బ్యాక్ ఇలా మూవింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది ఇక్కడ వరకు రొటేషన్ అనేది జరిగింది, ఇది 180 డిగ్రీస్ కి వెళ్ళేటప్పటికి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. అంటే సో దిస్ ఇస్ ద డ్వెల్ పొజిషన్ ఫస్ట్ వన్. సో అండ్ అగైన్ ఇది రిటర్న్ వచ్చేటప్పుడు కనెక్టింగ్ రాడ్ అనేది రిటర్న్ వచ్చేటప్పుడు అండ్ అగైన్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. సో ఇది డ్వెల్ పొజిషన్ 2. సో ఇక్కడ 2 డ్వెల్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ 1 డ్వెల్ పొజిషన్, ఈ సెకండ్ డ్వెల్ పొజిషన్స్ దగ్గర విత్ ఫ్రాక్షన్ టైం వరకు కూడా కంప్లీట్ గా డ్వెల్ పొజిషన్ లో ఉండిపోతుంది. అంటే కొంచెం టైం వరకు కూడా అక్కడ అలా ఉండిపోతుంది. సో అందుకని ఇక్కడ యాక్సిలరేషన్ అనేది ఉండదు, వెలాసిటీ అనేది ఉండదు. ఓకే, సో దీన్ని డైరెక్ట్ ఒక వీడియోలో మనం చూద్దాం ఇక్కడ. Okay, so this is the dwell and dwell mechanisms. Thank you, friends.